హాయ్ గైస్, ఈరోజు మనం తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నాం. ఈ రోజు నుంచి మనం తిరుమల తిరుపతి అనే సిరీస్ని స్టార్ట్ చేయబోతున్నాం. ఈ సిరీస్లో భాగంగా మనం తిరుమల కొండకి ఎలా చేరుకోవాలి, అలాగే తిరుమలలో చూడాల్సిన ముఖ్యమైన ప్రదేశాల గురించి ఈ సిరీస్లో వీడియోస్ చేయబోతున్నాం. ఈ సిరీస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరికి మనసులో కలిగే ఒకే ఒక్క ప్రశ్న ఏమిటంటే, స్వామివారికి నుదిటిపై పెట్టే తిరునామం ఎందుకంత పెద్దదిగా ఉంటుంది? మీరు సరిగ్గా గమనించినట్లయితే ఆ నామం వెనుక స్వామివారి నేత్రాలు ఉంటాయి. స్వామివారి నేత్రాలు భక్తులకు కనిపించకుండా స్వామివారికి అంత పెద్ద తిరునామం పెట్టడం వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. కానీ ఎక్కువగా 2 కథలు వినిపిస్తుంటాయి. మొదటిది, అక్కడ ఉన్నటువంటి స్వామివారు విగ్రహం కాదు, సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే స్వయంభూగా ఆ ప్రదేశంలో నిలబడి ఉన్నారు. స్వామివారిని దర్శించుకునే సామాన్య భక్తులకి స్వామివారి కళ్ళ నుండి వచ్చే కాస్మిక్ ఎనర్జీని తట్టుకునేందుకు అంత పెద్ద నామాలు అమర్చారని చెప్తుంటారు. మరొక కథ ఏమిటంటే, చాలా కాలం క్రితం తిరుమలలోని పవిత్ర కొండలపై కొలువై ఉన్న వెంకటేశ్వరుడు తన భక్తులు మరియు అర్చకులు చేసే తప్పులతో కలత చెందారని చెప్తారు. అలా కలత చెందిన స్వామివారు ఎవరైతే తప్పు చేసి స్వామివారి ముందు కనిపిస్తారో వారికి కొండపై ఏదో ఒక రూపంలో ప్రమాదాలు జరిగేవని, ఇలా తిరుమల కొండపై యాక్సిడెంట్స్ మరియు ప్రమాదాలు ఎన్నో జరగడంతో ఇది అందరినీ ఆందోళనకు గురిచేసింది. ఇది చూసిన ఆలయ పూజారులు మరియు జ్ఞానులు భయపడి వెంకటేశ్వర స్వామి అసహనం పోగొట్టి శిక్షలు తగ్గించడానికి వారు ఒక ప్రణాళికను రూపొందించారు. వారు కర్పూరాన్ని ఉపయోగించి నామం పెద్దదిగా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇది భగవంతుడిని శాంతపరిచి శిక్షలు తగ్గించగలదని వారు ఆశించారు. కర్పూరంతో చేసిన విస్తారిత నామంతో శ్రీ వెంకటేశ్వరుని కళ్ళను కప్పటం వల్ల శిక్ష యొక్క సంఘటనలు చాలా తగ్గాయి. ఆలయంలో శాంతి మరియు భక్తిని కొనసాగించడానికి ఇది ఒక సాధారణ పద్ధతిగా మారింది. స్వామివారి నేత్రాలను దర్శించుకోవడానికి భక్తుల కోసం తిరుమల ఆలయంలో నేత్ర దర్శనం అనే ప్రత్యేక ఆచారం జరుగుతుంది. ఇది గురువారాల్లో మాత్రమే జరుగుతుంది. ఈ క్రతువులో వెంకటేశ్వరుడి సన్నిధిలో ఎలాంటి దోషాలు జరగకుండా పూజారులు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.